హాయ్ అండి, నమస్తే. నేను మీ ఆయిషా. వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ ఆయిషా సోహెల్ సాలిన్ వన్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఎగ్ మసాలా ఫ్రైని ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. దీన్ని మనం వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఎగ్స్ తో ఇలా ఎగ్ మసాలా ఫ్రైని చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక 4 eggs ని ఇలా బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత దీన్ని పొట్టు తీసి ఇలా ఒలుచుకోవాలి. ఇలా ఒలుచుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పొట్టు తీసిన ఈ ఎగ్స్ కి ఒక చాకు తీసుకొని 3 లేదా 4 చోట్లకి ఇలా పొడవుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. మరి లోపలికి కాకుండా పైకి మాత్రమే ఘాట్లు పెట్టుకోవాలండి. మనం చేసే మసాలా కొంచెం లోపలికి వెళ్ళేట్టుగా చేసుకోవాలి, అంతే. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లిలోని పచ్చివాసన పోయే వరకు దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 2 minutes వరకు ఫ్రై చేసుకుంటే మనకి అల్లం వెల్లుల్లిలోని పచ్చివాసన పోతుంది. చివరగా మిర్చి పౌడర్ 1 స్పూన్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగానే ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఈ కోడిగుడ్లను కూడా వేసుకొని ఒక 2 minutes వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకుంటే మనం పెట్టిన ఘాటులోకి ఈ మసాలా అంతా పోయి మరింత రుచిగా తయారవుతుంది ఈ ఎగ్ మసాలా ఫ్రై. చివరగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ పై నుండి దింపి సర్వ్ చేసుకోవడమే అండి. ఈ ఎగ్ మసాలా ఫ్రై మనం వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ గుడ్ కేర్. బాయ్.